కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 10వ వచనము అందరము కలిసి చదువుకుందాం. దయచేసి లేట్ అయినా ఎవరు కంగారు పడకండి. మనము కార్యక్రమం సింపుల్గా ముగించుకుంటాం. భోజన కార్యక్రమాలు ఉన్నాయి. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 10వ వచనము. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. ప్రార్థన. దయగల మా తండ్రి, మీ వాక్కులు మీరే మాకు బోధించి నేర్పించండి. ఈ నూతన సంవత్సరం మాకు కావలసిన జీవాహారమును మాకు అందించి యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ కీర్తనల గ్రంథము 92వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దావీదు గారు ఏం తెలియచేస్తూ ఉన్నారంటే, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. సో ఈ తైలము అనేది దేనికి ఉపయోగిస్తారండి? తైలము అనేది దేనికి ఉపయోగిస్తారు? అభిషేకానికి ఉపయోగిస్తారు. మరి ప్రవక్తలు ఎవరినైనా రాజుగా ఎన్నుకోవాలి అంటే వాళ్ళు ఏం చేసేవారు? తైలముతో అభిషేకించేవారు. అభిషేకం చేసినప్పుడు ఏమొస్తుందండి? అధికారం వస్తుంది, శక్తి వస్తుంది అన్నమాట. కాబట్టి క్రొత్త తైలము అని మనం చూస్తూ ఉన్నాం. దావీదు గారిని ఎవరు అభిషేకించారండి? దావీదు గారిని ఎవరు అభిషేకించారు? సమూయేలు గారు అభిషేకించారు. సమూయేలు గారు దావీదును అభిషేకించినప్పుడు ఏం జరిగిందట? నాట నుండి దేవుని ఆత్మ చేత దావీదు గారు నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా నూతన సంవత్సరంలోనికి వచ్చాము. దేనితో మనం అభిషేకించబడాలండి? ఇక్కడ మనం చూస్తున్నాం కదా, క్రొత్త తైలముతో మనము అంటబడుతూ ఉండాలి. ప్రతి దినము దేవుని ఆత్మాభిషేకము చేత మనము నింపబడుతూ ఉండాలి. దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు ప్రతి దినము మనకు ఎదురయ్యే శోధనలు, మనకు ఎదురయ్యే సమస్యలను మనము జయించగలగాలంటే ఉదయకాలమే మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా, నన్ను క్రొత్త తైలముతో నన్ను అంటుము నాయనా, నన్ను అభిషేకించుము నాయనా అని మనం ప్రార్థన చేయాలి. అదే మనం చదువుకున్నాం కదా, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయంలో కూడా మనకు ఒక మాట ఉంటుందండి. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తూ ఉంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. దావీదు భక్తుడు అంటున్నారు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తూ ఉన్నావు. మరి మన శత్రువు ఎవరండి? అపవాది మన శత్రువు. వాడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వాడు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి దినము మన జీవితాల్లో వాడు ఏమి పట్టుకుపోవడానికి ట్రై చేస్తాడట? ఏమండి, ఏం పట్టుకుపోవడానికి ట్రై చేస్తాడు? మన సంతోషము, మన సమాధానము. మన జీవితాల్లో ఎన్ని ఉన్నా ఏముండాలండి? సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. మనకి విస్తారమైన ఆస్తి ఉన్నా నెమ్మది లేకపోతే, సంతోషం లేకపోతే దానివల్ల ఉపయోగం ఉంటుందండి? ఉండదు కదా. అందుకే సామెతల్లో ఏముంది? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండట కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమంట. అందుకే పగవారి ఇంట మనం మాంసపు భోజనం తినే కన్నా ఏం తినొచ్చంట? ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు. సో మనకి డబ్బు కన్నా, ఆస్తుపాస్తుల కన్నా ఏం కావాలండి? మనకి సంతోషము, సమాధానం. అందుకని మనం ఏం పాడుకుంటాం? సంతోషమే సమాధానమే. ఈ సంతోషం, సమాధానం ఎలా వస్తుందండి? మన డబ్బును చూసుకున్నప్పుడు సంతోషం వస్తుందా? మనకున్న వాటిని చూసుకున్న బట్టు సంతోషం వస్తుందా? దేన్ని బట్టి సంతోషం వస్తుందండి? దేవుణ్ణి బట్టి మనకి సంతోషము. ఈ సంతోషము కొరకు ప్రతి దినము కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అందుకే దావీదు గారు ఇక్కడ అంటున్నారు, నూనెతో నా తల అంటి ఉన్నావు. ప్రతి దినము నూనె అంటే ఏంటండి?
పరిశుద్ధాత్మ అభిషేకం. ప్రతి దినము కూడా ప్రభువా ఈ దినాన మీ ఆత్మతో నన్ను అభిషేకించండి. క్రొత్త సంవత్సరంలోనికి వచ్చాము, క్రొత్త తైలముతో నన్ను అంటుము నాయనా అని మనము ప్రార్థన చేయాలి. ఇదే మనం 92వ కీర్తనలో మనం చదువుకున్నాం కదండి. 10వ వచనములో, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. దేవుడు ఏం చేస్తున్నారట? గురుపోతు కొమ్ములు ఎలా ఉంటాయండి? చాలా బలంగా ఉంటాయి. మరి రీసెంట్గా యూట్యూబ్లో ఒక వీడియో వచ్చింది. సింహాన్ని కూడా గురుపోతు ఏం చేసిందండి? తరిమి వేసింది. సో అంటే సింహాన్ని కూడా భయపెట్టగల శక్తి ఎవరికి ఉంది? గురుపోతుకుంది. దేవుడు మనకి ఎలాంటి బలం ఇస్తారట? గురుపోతు కొమ్ము వలె. దేవుని ఆత్మ చేత క్రొత్త తైలముతో మనం నింపబడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి? గురుపోతు వంటి బలము మనకి వచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఒకసారి సంసోను గారు వెళ్తూ ఉంటేనంట ఒక సింహం ఎదురొచ్చిందంట. ఏమండి, సింహం ఎదురొస్తే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? హ్యాపీగా ఉంటుందా? ఎలా ఉంటుంది? భయం వేస్తుంది కదా. సో సంసోను గారి మీదకి సింహం వచ్చిందంట. అప్పుడు సంసోను గారు ఏం చేశారో మనం చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం అండి, పేజ్ నెంబర్ 212, 212 5, 6 వచనములు మనం చూద్దాం. సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదురికి బొబ్బరించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. సో సింహం ఎదురొచ్చినప్పుడు ఈ సంసోను గారికి ఇంత బలం ఎలా వచ్చిందంటారు? ఎలా వచ్చిందంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా. మన జీవితాల్లో కూడా సింహాలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే పౌలు గారు అన్నారు, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక ఆయన ఏమయ్యారట? సింహముల నోట నుండి తప్పించబడి తిని. సో మన జీవితంలో ఏమి ఎదురవుతూ ఉంటాయి ప్రతిదినము? ఏమండి, ఏమి ఎదురవుతాయి చెప్పాలి? మీకు ఏమి ఎదురవట్లేదా? సింహాలు ఎదురవుతూ ఉంటాయి. ఎలాంటి సింహాలు? ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఎలాంటి సింహాలు అండి అవి? కొదమ సింహము, బొబ్బరించుచు వచ్చే సింహము, గర్జించు సింహాలు, సమస్యలు, శోధనలు మన మీదకి వచ్చినప్పుడు వాటిని జయించాలంటే మనకి ఏం కావాలండి? యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా. దేవుని ఆత్మ మనలను ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయగలం? సంసోన్ గారు ఏం చేయగలిగారండి? సింహాన్ని మేక పిల్లని చీల్చినట్లుగా చీల్చేశారంట. మన జీవితంలో ఎదురయ్యే శోధనలు సింహాల్లాంటి సమస్యలను, కొదమ సింహాల్లాంటి సమస్యలు 2026లో మనం మేక పిల్లలాగా చీల్చాలంటే మనకేం కావాలండి? ఏం కావాలి? క్రొత్త తైలముతో మనము అంటబడుతూ ఉండాలి. ఎవరు అంటుతారు మనల్ని? దేవుడే మనల్ని అంటుతూ ఉంటారు. కాబట్టి దావీదు గారు అంటున్నారు, గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తావు, క్రొత్త తైలముతో నేను అంటబడ్డాను. సో ఈ క్రొత్త సంవత్సరంలో మనందరము కూడా క్రొత్త తైలముతో అంటబడి ఏం చేయాలండి? గురుపోతులాగా మారాలన్నమాట. మనం కూడా సంసోన్ గారి వలె సింహాలు ఎదురు వచ్చినా ఏం చేయగలగాలి? మేక పిల్లను చీల్చి వేసే శక్తి మనకి రావాలంటే ఏం చేయాలండి? దేవుని ఆత్మ మనలను ప్రేరేపించాలి. దేవుని ఆత్మ మనల్ని ఎలా ప్రేరేపిస్తుంది? క్రొత్త తైలముతో మనం అంటబడుతూ ఉండాలి. చివరిగా ఒక్క వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం, ఎందుకంటే మనకి చాలా కార్యక్రమం ఉంది. హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక, పేజీ నెంబర్ 200 అండి, 200, 9వ వచనము,
నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. సో దేవుడు మనల్ని దేంతో అభిషేకించాలండి? ఆనంద తైలము. ఇందాక మనం ఏం చూసాం? క్రొత్త తైలము. క్రొత్త తైలం అంటే దేవుని ఆత్మ నూతనంగా, అంటే నిన్న దేవుని ఆత్మను పొందాం, ఇవాళ కూడా మనకి ఏముండాలి? దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ ఉన్నప్పుడే సమస్యలను మనం సులువుగా జయించగలం, లేకపోతే సమస్యలు మన మీదకి దాడి చేసేస్తూ ఉంటాయి. అందుకే ప్రతి దినము నూనెతో నా తల అంటుము నాయన, క్రొత్త తైలముతో నన్ను అంటుము నాయన అని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం చూస్తే ఏముందండి? ఆనంద తైలం. 2026 అందరికీ ఎలా ఉండాలని మనం కోరుకుంటాం? ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే ఆనందం వచ్చేస్తుంది అంటారా? రాదు. దానికి మనం ప్రయాసపడాలి. అందుకని ఇక్కడ భక్తుడు ఏం ప్రార్థన చేస్తున్నారు? ఆనంద తైలముతో అభిషేకిస్తాను. దేవుని దగ్గర ఒక తైలం ఉందంట. ఆ తైలం పేరు ఏంటండి? ఆనంద తైలం. మనందరికీ ఆనందంగా ఉండడం ఇష్టమేనా? ఇష్టమే కదా. 26 అంతా మనము, మన కుటుంబాలు, మన సంఘము అందరూ ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆనంద తైలముతో దేవుడు మనలను అభిషేకించాలి. అభిషేకించాలి అంటే దానికి ఒక కండిషన్ ఉంది. ఏంటంటే ఆ కండిషన్ పైన 9వ వచనం ఫస్ట్ లైన్లో, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఆనంద తైలంతో మనం అభిషేకించబడాలంటే ఒక కండిషన్ చెప్పారు. ఏంటంటే అది నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. నీతి అంటే ఏంటండి? దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించడమే నీతి. సో ఆయన నీతి మార్గంలో మనము నడవాలి అంటే నీతి కలిగి మనము జీవించాలి. మన మాటల్లో, మన చూపులో, మన చేతల్లో, మన కుటుంబంలో ప్రతి చోట ఏముండాలండి? నీతి ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలట? దుర్నీతిని ద్వేషించాలి. దుర్నీతి అంటే ఏంటండి? చెడ్డ నీతి అన్నమాట. అంటే చెడ్డ నీతి అంటే అది నీతి కార్యాలే, కానీ దానిలో ఏముంటుంది? చెడుగుంటుంది. ఇప్పుడు ఎవరికన్నా మనము సాయం చేయాలనుకోండి, ఆ సహాయం చేయాల్సింది మన కష్టార్జితంలో నుండి సహాయం చేయాలి. పక్కవాడి దగ్గర బలత్కారంగా లాగి మనం సహాయం చేసామనుకోండి, అది దుర్నీతి అవుతుందా? మంచి నీతి అవుతుందా? దుర్నీతి. అంటే ఎగ్జాంపుల్ అనమాట. దుర్నీతి అంటే అది. సో మనము సహాయం చేయాలనుకున్నప్పుడు మన అవసరతలన్నా మానుకొని మన కష్టార్జితంలో నుండి చేసే సహాయమే నీతి అవుతుంది, కానీ ఎదుటివారి దగ్గర బలత్కారంగా మనం లాగింది నీతి అవ్వదు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. అంటే అన్ని ఏరియాస్లో, మన కుటుంబంలో అన్ని ఏరియాస్లో. సో నీతిని ప్రేమించుట, దుర్నీతిని ద్వేషించుట. నీతిని ప్రేమించాలి, 2 పనులు చేయాలి. దుర్నీతిగా కనిపించే ప్రతి దాన్ని మనం ఏం చేయాలట? ద్వేషిస్తూ ఉండాలి. సో అందుకని మనము ప్రతీది కూడా, మన ఇంట్లోకి వచ్చే ప్రతీది కూడా నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. సామెతల్లో ఏముందండి? విస్తారమైన ధనం ఉండుట కంటేనంట నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. అందుకని నీతిమంతుని ఇల్లు ఎలా ఉంటుందట? గొప్ప ధననిధి. అంటే వాళ్ళకి విస్తారమైన డబ్బు లేకపోయినా నీతితో కూడిన కొంచెము ఏముంటుందండి? గొప్ప ధననిధి. గొప్ప ధననిధి అంటే ఏముంటుంది? ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. సో దేవుడు 26లో మనలను ఆనంద తైలముతో అభిషేకించాలి. ఈ సంవత్సరం అంతా మాకు హ్యాపీగా గడవాలండి, మా కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలండి అంటే ఎలా వస్తుంది ఆనందం? మనం ఎలా తెచ్చుకుంటాం? ఏమండి, ఇప్పుడు లాఫింగ్ పార్క్స్ అని వచ్చినాయి అంట చాలా చోట్ల. అంటే నవ్వుకోవడానికి మనుషులు దొరకట్లేదు, మాట్లాడే సమయాలు దొరకట్లేదు, అందరూ బిజీ లైఫ్ కదా. సో సిటీస్లో ఏం పెడుతున్నారంట? లాఫింగ్ పార్క్స్ అనమాట. అంటే ఆ పార్క్లోకి వెళ్ళినప్పుడు మనల్ని కొంతమంది నవ్విస్తూనే ఉంటారనమాట. కానీ ఆ సంతోషం ఎంతసేపు ఉంటుందండి?
ఆ పార్కులో ఉన్నంతసేపే. పార్కులో నుండి బయటకు వచ్చాక ఏమొస్తుంది? మళ్ళా మన సమస్యలు మనకి. కానీ దేవుడిచ్చే ఆనంద తైలం ఎలా ఉంటుంది? మనకి 24/7. అంటే కష్టమున్నా మనకేముంటుంది? సంతోషం ఉంటుంది. అందుకే మన నోటి నిండా ఆయన ఏముంచాడట? నవ్వు ఉంచాడంట. చాలామంది నవ్వడానికి ఇష్టపడరు కదా, కానీ నవ్వడం అనేది దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం. అందుకే మన నోటి నిండా దేవుడు ఏమిచ్చాడండి? నవ్వు కలుగజేశాడట. అందుకే శారమ్మ గారు ఏమన్నారు? దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. సో 26లో ఇంతవరకు ఎవరైతే నవ్వట్లేదో 26లో ఏం చేయాలి? వాళ్ళ నోటి నిండా, వాళ్ళ కుటుంబం నిండా ఏముండాలి? సంతోషము, ఆనందము, సమాధానము కలగాలని మనము ప్రార్థన చేసుకుందాం. సో ఒక కండిషన్ మనం చెప్పుకున్నాము, దేవుడు మనలను ఆనంద తైలముతో అభిషేకించాలి అంటే కండిషన్ ఏం చెప్పుకున్నామండి? నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. 26 అంతా కూడా మనము మన కుటుంబాలు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి దేవుడిచ్చే ఆనంద తైలపు అభిషేకాన్ని మనమందరం పొందుదాం. రెండవది ఇంకో మాట ఏం చెప్పుకున్నామండి? క్రొత్త తైలముతో మనము అంటబడాలి. ఈ న్యూ ఇయర్లో క్రొత్త తైలముతో మనం అంటబడుతూ ఆనంద తైలముతో మనం అభిషేకించబడుతూ దేవుని కృపలో మనం ముందుకు కొనసాగదాం. ప్రభువు మనలందరినీ క్రొత్త తైలముతో, ఆనంద తైలముతో సమృద్ధిగా అభిషేకించును గాక. ఆమేన్.